మొదటి సమూయేలు 3:19-21. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. ఈరోజు హన్నా, సమూయేలు, ఇజ్రాయెల్ ఈ ముగ్గురు గురించి ధ్యానిద్దాం. మరి సమూయేలు రావడానికి పుట్టడానికి గల కారణము ఎవరు? హన్నా. హన్నా నుంచి సమూయేలు రావడానికి గల కారణం ఏంటి? 10 సంవత్సరాల ఆలస్యం, వేదన, అవమానం, దూషణ. సో ఇవన్నిటిని తీసుకొని హన్నా ఏం చేసింది? దేవుని సన్నిధి దగ్గర మొరపెట్టింది. దేవుని సన్నిధికి మాత్రమే తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆమె యొక్క వేదనకు బహుమానముగా ఎవరినిచ్చాడు? సమూయేలు. సో ఎవరైతే వారి యొక్క వేదనల నుండి, కష్టబాధల నుండి, దశాబ్దాల నాటి కష్టాలను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే మీ అందరి నుంచి కూడా దేవుడు ఎవరిని బయటకు తీస్తాడు? సమూయేలు. God can bring a Samuel out of everyone. సరే, సమూయేలు పుట్టాడు. ఆ రోజుల్లో దేవుని మాట రావడము చాలా కష్టం. చూద్దాం. మొదటి సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటిస్థించుటలేదు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ రోజుల్లో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడం అంటే చాలా అరుదు. మరి సంవత్సరాల పాటు ఎవరు కూడా దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి మాట ఎవరికి చెప్పలేదు. మరి అటువంటి సమయంలో దేవుడు మరి సమూయేలుతోటి మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. 3:19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయుందని అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. చూద్దాం 20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. 21. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. షీలో, దట్స్ ఎ పవర్ఫుల్ ప్లేస్. అదొక ప్రాంతం అన్నమాట. మీ గృహములన్నీ కూడా షీలోలా మారిపోవును గాక. టుడే రైట్ డౌన్, మై హౌస్ విల్ బి లైక్ షీలో. ఆ షీలో అనే ప్రాంతం నుంచి దేవుడు మరి వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షం అవుతున్నాడంట. ఏ రీతిగా అవుతున్నాడంట? వాక్కు. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయన. ఓకే, వాక్కు. అయితే కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని ప్రతి ఒక్కళ్ళు సమూయేలులాగా అవ్వాలని ఆయన మాటలన్నీ 2 భాగాలుగా విడదీసి యేసుని నమ్మిన వారందరి చేతిలో పెట్టేశాడు దేవుడు. అంటే సమూయేలు కంటే గొప్పవాడు ఎవరిలో ఉన్నాడు? ప్రధానాధిపతులు దాన్ని చూస్తారు. హేరోదు అడుగుతాడు, యేసు ఎక్కడి నుంచి పుడతారంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకులు వాళ్ళు బెత్లెహేము అనే ఊరి నుంచి వస్తాడని చెప్పారు. కానీ యేసు గురించి వారికి ప్రత్యేకంగా తెలియదు. వాక్యం తెలుసా? తెలుసు. దే నో ద వర్డ్, దే నో వెన్ ఇట్ ద టైమ్స్. కానీ ఆయన వచ్చాడని ముందు వాళ్ళు తెలుసుకున్నారా? వాళ్ళని వెతుక్కుంటా వచ్చే జ్ఞానులు తెలుసుకున్నారా? జ్ఞానులు. అంటే ఇది యూ క్యాన్ నో ద వర్డ్ బట్ నాట్ జీసస్. ఇది సాధ్యమా? వాక్యము తెలుసు కానీ వాక్యములో దేవుడు తెలీదు. ఇది సాధ్యమా? ఇజ్రాయెల్ అంతా అదే జరిగింది. నా స్వకీయుల వద్దకు వచ్చాను, వారు నన్ను అంటే ఇది ఉన్నా కానీ, దీన్ని బోధిస్తున్నా కానీ ఇందులో దేవుడు తెలియక ఉండే ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు సమూయేలు కంటే గొప్పవాడు నీలో ఉంటే యు నీడ్ టు బిగిన్ విత్ శామ్యూయల్. దిస్ షుడ్ బి యువర్ డిజైర్. ఎందుకంటే ఇలాంటివి మీకు ఏదైతే బోధింపబడ్డదో దాని విషయమై మీకు విశ్వాసం వస్తుంది. ఏదైతే మీకు బోధింపబడదో దాని విషయమై మీకు విశ్వాసము రాదు. అందుకే అంటాడు రోమీల్లో, ఎలా తెలుస్తుంది? ప్రకటిస్తేనే కదా మాకు తెలిసేది. ప్రకటించకపోతే ఎలా తెలుస్తుంది? యూ కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఓవర్ వాట్ యూ డోంట్ నో. యూ క్యాన్ ఓన్లీ హ్యావ్ ఫెయిత్ ఓవర్ వాట్ యు నో ఆర్ వాట్ ఈస్ బీయింగ్ టాట్. నీకు ఏది బోధింపబడతాదో
దాని విషయమై నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు దేన్ని చూస్తావో దాని విషయమై నీకు విశ్వాసం వస్తుంది. అవి చూసి అవి చదివి మీకు ఆశ పుడితే ఆశ గల ప్రాణమును, ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్, సో సింపుల్. ఇప్పుడు ఈ వాక్కు అలనాడు సమూయేలుకి సిలో అనే ప్రాంతంలో అప్పుడప్పుడు దొరికింది. ఇప్పుడు సిలోహ్ కంట గొప్పవాడువు నువ్వే. సంబడి సే ఐఎమ్ గ్రేటర్ దాన్ సిలో, ఐఎమ్ గ్రేటర్ దాన్ శామ్యూయల్. అయితే మీరు ఏంటి దీన్ని చూడలేదు ప్రాక్టికల్. అందుకే అంటారు వర్డ్ అండ్ డీడ్. యేసుప్రభు వాళ్ళంట వాక్యములోను కార్యము, వాక్యము కార్యము అని అంటారు. యు డిడ్ంట్ సీ జీసస్ ఎ మ్యాన్ హూ వాస్ మైటీ ఇన్ వర్డ్ అండ్ డీడ్. ఎందుకు అనేకులలో ఈ విషయము రాలేదు బయటికి, ఈ ఉద్యమం రాలేదు, ఈ కార్యాలు ఎందుకు రాలేదు? నీకు వాక్యము తెలిసినప్పటికీ కూడా మీలోంచి ఎందుకు రాలేదు బయటికి? ఎందుకంటే మీ కళ్ళు వాటిని చూడలేదు. అందరూ చెప్పండి, నా కళ్ళు వాటిని చూడలేదు. యు డిడ్ంట్ సీ. వాక్యమే అంటున్నారు. ఓకే, అందుకనే అనేక మంది ఇంకా విధేయులు అవ్వలే. ఈ రోజు నుంచి మీ ద్వారా అనేక మంది విధేయునగినట్లు దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. సో నాట్ జస్ట్ వాట్ యు హియర్, యు నీడ్ టు సీ. ఎంతమంది వినేది చూడాలని కోరుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు సీ వాట్ యు హియర్? యా, దట్స్ ఇట్. ఈ ఆశ ఉండాలి. యు వాంట్ టు సీ వాట్ యు హియర్. లూకాసు వార్త 24:19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. లుక్ అట్ దట్. జీసస్. అందరూ యేసు అనండి. మీ అందరికీ గురు ఎవరు? ఒక బోధకుడా? స్వస్థత వరం కలిగిన వారా? ప్రవక్త? మీ అందరికీ మార్గదర్శి ఎవరు? యేసు అనండి. ఎవరిని వైపు చూస్తూ నడవాలి మనము? యేసు వైపు చూస్తూ నడవాలి. వి నీడ్ టు సీ ఫర్ ఓన్లీ జీసస్. తండ్రి ఎవరి ద్వారా చేయించాడు? ప్రతి మాట భూమి కలుగును గాక, వెలుగు కలుగును గాక అనే మాటలు ఎవరి నుంచి విన్నాడు యేసు ప్రభు వారు? ఎవరిని ఇలా చేయడం చూసి చేశారు? కుమారుడు ఎవరిని చూశాడు? తండ్రిని చూసి చేశాడు. నేను తండ్రికే ఇస్తాను అంటే తండ్రి ఏం చెప్తాడు? యేసు ద్వారా మాత్రమే రండి అంటాడు. నేను సమస్తానికి అధిపతిగా ఎవరిని పెట్టాను? ఈ భూలోకానికి అధిపతిగా యేసుని పెట్టాను. ఐ హావ్ పుట్ జీసస్. సో కుమారుని ద్వారా తప్పితే ఇక ఎవరి ద్వారా కూడా మీరు నా వద్దకు రాలేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక వర్తమానం మీరు తెలుసుకోవాలా. యేసు ఈ భూమి మీదకి శరీరధారి అయి వచ్చాడు, నా కొరకు సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన నామమందు నేను తిరిగి లేచి పరలోకం వెళ్తా. అందరూ చెప్పండి, నేను నిలకడగా ఉంటాను. యు నీడ్ టు బి స్ట్రాంగ్. అనుమానంతో ఉండడం డేంజరస్ అనండి. అందుకే ఎందుకు ఎక్కువ వాదనలు వస్తాయంటే ఎక్కడైతే కార్యాచరణ లేదో అక్కడ వాదాలు పుడతాయి. ఒక చోట ఎన్ని వస్తే యేసుప్రభు వారు ఎలా స్వస్థపరుస్తారంటే ఆ గుడ్డోడు అంటాడు, నాకు అదంతా తెలియదయ్యా, ఒకప్పుడు గుడ్డోడిని ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇంకా శాస్త్రులు ఏం చేయలేకపోయాయి. ఇలాంటి కార్యాలు దేవుడు మీ ద్వారా చేయును గాక. అందరూ చెప్పండి వాక్యము క్రియ అనండి. క్రియలోను వాక్యములోను శక్తి అనండి. అందరూ చెప్పండి విశ్వాసినగు నేను వాక్యమును క్రియారూపముగా చూపించే కృప పొందుకుంటాను. yes, you need to now thirst for this grace to demonstrate it. ఇక్కడ సమూయేలుకి మాట ఏదైనా మాట్లాడితే ఆ మాట జరిగేదంట, అవునా? ఇప్పుడు దేవుడు అప్పుడప్పుడు వచ్చి శిలోకి వెళ్తే వచ్చేదంట ఈ మాట, కానీ ఇది నీలోనే పెట్టాడు దేవుడు. అందరూ చెప్పండి సమూయేలు కంటే గొప్పవాడిని నేను అనండి. కానీ ఈ గొప్పవాడిని బయటికి తీయాలి. ఎంతమంది బయటికి తీద్దాం అనుకుంటున్నారు? How many of you want to bring this out? You want to bring it out? అందరూ చెప్పండి ఈ రోజు నుంచి నాలో ఉండే గొప్ప సమూయేలుని నేను బయటికి తీస్తాను. నీలో డైరెక్ట్గా ఎవరున్నారు? యేసయ్యే. జీసస్ నజరేయుడైన యేసయ్య. అందరూ చెప్పండి వాక్యము నేను, ఆ వాక్యములో సాక్ష్యాలు నిజము, నా దేవుడు నిజము. అయ్యా ఈరోజు ఈ హస్తాలను ఆశీర్వదించండి. ఏ బలవంతుడు వీటిని బంధించకుండా బహు సమృద్ధితో పరిచర్య చేస్తూ ఇదిగో ప్రభువా వారిలోనూ ఈ కార్యము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి ఈ అభిషేకము వారి మీద కుమ్మరించి కృపతో అభిషేకించేటువంటి హస్తాలుగా ఈ హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.